హాయ్ గైస్, మనం ఎంతగానో ఇష్టపడే రాజాసాబ్ మూవీ అయితే రిలీజ్ అవనే అయిందండి. ఓవరాల్గా మూవీ అయితే కామెడీ థ్రిల్లింగ్ మూవీలా అయితే ఉందండి. చాలా బాగా అయితే ఉంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీతో అయితే ఎరగదీశారండి ప్రభాస్ గారు. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసి కొంచెం థ్రిల్లింగ్గా, తర్వాత కొంచెం మూవీలో అయితే అక్కడక్కడ ఇలా సెకండ్ హాఫ్లో అయితే గ్రాఫిక్స్ అయితే ఉందండి. తర్వాత ఓవరాల్గా మూవీలో అయితే వాళ్ళ నానమ్మతో కొంచెం అక్కడక్కడ సెంటిమెంట్ అయితే చాలా బాగా పండించారండి. మారుతి గారైతే ఈ మూవీ కొంచెం ఇంగ్లీష్ మూవీ లాగా తీసేకపోయి కొంచెంగా అయితే అలా ఇలా అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా ఉంది. మనమైతే గ్యారంటీ చూడొచ్చండి. ఇప్పుడు మనం ప్రభాస్ గారిని అయితే మనం బాహుబలిలో చూసి ఆయన్ని అలా ఓన్ అయితే చేసుకునేసినాం. ఇలాంటి పిక్చర్లో కొంచెం మనం చూడాలంటే మళ్ళీ మనం డార్లింగ్ పిక్చర్కి, తర్వాత మిర్చి పిక్చర్ లాంటి పిక్చర్లకి మళ్ళీ మనం అడిక్ట్ అవ్వాలి. ఇలా పిక్చరు ప్రభాస్ గారు తీయడం కొత్తగా అయితే అనిపించింది. మనం అలా బాహుబలిలో చూసి ఆయన్ని ఓన్ చేసుకునేసినాము. ఇప్పుడైతే ఇలా పిక్చర్ కొని కొంచెం చూసి మనం ఎంకరేజ్ అయితే చేయాలండి తప్పకుండా. ఎందుకంటే ప్రభాస్ గారి మూవీ చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే ఒక టైం అయితే చూడొచ్చండి. చాలా బాగా అయితే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మనకి సాటర్డే టైం, సండే టైం ఫ్రీ ఉన్నప్పుడు అలా ఫ్యామిలీతో అయితే పోయి చూడొచ్చు. ఈ మూవీ అయితే తప్పకుండా చూసి అందరూ ఎంకరేజ్ అయితే చేయండి ప్రభాస్ గారిని. 16 ఇయర్స్ లోపు పిల్లలైతే పేరెంట్స్ జతలో వెళ్ళడం చాలా మంచిదని నిపుణులైతే చెబుతూ ఉన్నారు. అలాగే లాస్ట్ రాజాసాబ్ మూవీలో అయితే ప్రభాస్ గారు మళ్ళీ డార్లింగ్ లుక్తో, తర్వాత మిర్చి లుక్తో ఎంత బాగా కనిపించారో చూసారుగా. కొంచెం బాహుబలి లుక్ కొని కొంచెం అయితే అనిపించిందండి నాకు కొని. తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి. తర్వాత ఈ మూవీకి 16 ఇయర్స్ లోపు పిల్లలు వెళ్ళాలంటే పేరెంట్స్ జతలోనే వెళ్ళడం చాలా మంచిదని నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. మీరైతే మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది ఏమిటి అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు మూవీ కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓవరాల్గా మనం ప్రభాస్ని అయితే కొత్త లుక్తో అయితే చూస్తున్నాము. ఇలా మనమైతే ఫస్ట్ టైం అయితే ప్రభాస్ గారిని అయితే చూస్తున్నాము. ఇంతకు ముందు మూవీలో అయితే ప్రభాస్ గారు ఇలా అయితే ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే బాహుబలి, తర్వాత డార్లింగ్, మిర్చి మూవీస్లో చాలా హ్యాండ్సమ్గా అయితే ప్రభాస్ గారు కనిపించారు. బాహుబలి మూవీలో అయితే చాలా ఉన్నతంగా అయితే కనిపించారు. ఈ మూవీలో వచ్చేసి మీరు చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.